కొన్ని ఆర్థిక సమస్యల మూలంగా కొన్ని నిర్ణయం తీసుకోలేకపోతున్నామేమో, కానీ బట్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మీకు సైన్యంగా తెలియజేస్తామని జర్నలిస్ట్కి ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అది ఎంతవరకు సబబో ఎంతవరకు వాస్తవమో ఆంజనేయ గారికి వెంకటరావు గారి ఇంజక్షన్కి నేను వదిలేస్తానని చెప్పేసి కూడా మనం చేస్తాను. యూట్యూబ్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత అబద్ధాలు ఎక్కువ అవటం మూలంగా ఈ జర్నలిజం మీద కూడా కొంత నెగిటివ్ ఒపీనియన్ అన్ని వర్గాల్లో కూడా వస్తుందని చెప్పేసి మీకు మనం చేస్తాను. వీటన్నిటికీ ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు, వాటిని ఆహ్వానిస్తాం కూడా. ప్రతిపక్షం అసెంబ్లీలో లేకపోయినా కూడా మీరు ఏదైతే వార్తలు అనేది తెలియజేస్తాను. కాకపోతే న్యూస్ వస్తుందో ఫేక్ న్యూస్ వాస్తవ న్యూస్ని అధిగమించి ఫేక్ న్యూస్లే ఎక్కువ వస్తున్నాయి అనే అభిప్రాయాన్ని కలగజేసి ఇటువంటి చర్యలు చాలా సమస్యలు చెప్పారు. ఇలా చెప్పారు కానీ ఏదో మంత్రి గారికి నా